ఓపెన్ టాక్కి స్వాగతం. నిజం చెప్తే తల 1000 ఒక్కలు అవుతుంది, నిజం రాస్తే తల 1000 ఒక్కలు అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి శాపం ఏమన్నా ఉందేమో తెలియదు. కానీ ఆయన లెగిస్తే నోటితో మాట్లాడేది ప్రతిదీ అబద్ధం, ఆవిడ భార్య భారతి సాక్షిలో రాసేది ప్రతిదీ అబద్ధమే. గతంలో నరాసుర రక్త చరిత్ర అని రాసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీది, భారతీరెడ్డిది ముఖ్యంగా. ఎందుకనంటే ఈ సాక్షి పేపర్ నడిపేది కాబట్టి దిగజారుడుతనం భారతీరెడ్డిదనే మాట్లాడుకోవాలి మనం. ఎంత దిగజారిపోయి రాతలు రాసిందంటే ఆ రోజు నరాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు పెట్టి ఒక రాత రాసింది. ఈరోజు అక్కడ అడ్డంగా దొరికిపోయింది వైఎస్ ఫ్యామిలీ. అవినాష్ రెడ్డి ఆయన తండ్రితో పాటు ఇటు జగన్మోహన్ రెడ్డికి భారతీరెడ్డికి కూడా లింకులు ఉన్నాయని చెప్పి సిబిఐ వాళ్ళ ఓఎస్డీలకును అలాగే వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీకి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే పరిస్థితి, పిఏలకు నోటీసులు ఇచ్చే పరిస్థితి, వాళ్ళందరినీ విచారణకు పిలిచిన పరిస్థితి మనకు తెలుసు. భారతీరెడ్డి పిఏకి విచారణ పిలిచారు, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీని విచారణకు పిలిచారు కదా, అది జరిగింది. అయితే ఈరోజు చూడండి చిన్న చేంజ్ చేసి యాజ్ ఇట్ ఈస్గా నరాసుర రక్త చరిత్ర మళ్ళీ దింపేశారు, కొద్దిగా మార్పులు చేశారు. మరీ చంద్రబాబు నాయుడు అంటే ఈసారి కాండ్రించి మొహమ్మద్ ఉమ్మొస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు పేరు పరోక్షంగా వాడి ఇదిగో ఈసారి ఏం చేశారు, దస్తగిరి చేతిలో గొడ్డలు పెట్టారు. ఈ గొడ్డలే అవినాష్ రెడ్డి చేతిలోనూ భాస్కర్ రెడ్డి చేతిలో పెట్టాలా. ఎందుకంటే చంపింది వాళ్ళు. సిబిఐ ఎవరిని అరెస్ట్ చేసింది? చంద్రబాబుని అరెస్ట్ చేసిందా? లోకేష్ని అరెస్ట్ చేసిందా? ఎవరిని అరెస్ట్ చేసింది? అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రిని అరెస్ట్ చేసింది. అవినాష్ రెడ్డిని బెయిల్ మీద వదిలేసింది, ఆయన తండ్రిని జైల్లో పెట్టింది కదా. మరి చంపింది వాళ్ళు అయితే నువ్వు వీళ్ళ చేతుల్లో గొడ్డలు పెట్టి రాయటం ఏంటి? పైగా ఇందులో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ కానీ, అవినాష్ రెడ్డి బొమ్మ కానీ, భాస్కర్ రెడ్డి బొమ్మ కానీ, శివశంకర్ రెడ్డి బొమ్మ కానీ వేయలా. ఎందుకు వేయలా? ఈ కేసులో ఇప్పుడు నేను మాట్లాడుకున్న వాళ్ళు ప్రధాన నిందితులు, వాళ్ళ పేర్లు. మరి వాళ్ళ బొమ్మలు వేయకుండా నువ్వు ఎవరు బొమ్మలు వేసావు? చంద్రబాబు బొమ్మ వేసావు, ఆదినారాయణ రెడ్డి బొమ్మ వేసావు, బీటెక్ రవి బొమ్మ వేసావు, సునీత బొమ్మ వేసావు, భర్త బొమ్మ వేసావు. వీళ్ళకి కేసుకి సంబంధమే లేదు కదా, వీళ్ళకి కేసుకి సంబంధమే లేదు కదా. మరి నువ్వు వేసిన ఫోటోలు ఎవరివి? కేసు ఎవరి మీద నడుస్తుంది? సిబిఐ ఎవరిని విచారణ చేసింది? వీళ్ళని విచారణ చేసిందా? ఎవరిని విచారణ? ఇంకా గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి బొమ్మ, భారతీరెడ్డి బొమ్మ వేయాలి అక్కడ. అవినాష్ రెడ్డి బొమ్మ, భాస్కర్ రెడ్డి బొమ్మతో పాటు జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి బొమ్మలే. ఎందుకంటే వాళ్ళని కాపాడుకుంటూ వస్తుంది మీరు కాబట్టి. ఇక ఇలా దిగజారుడుతనం ఒకసారి చూద్దాం రండి. ఆస్తుల కోసం సునీత అంట, అధికారం కోసం చంద్రబాబు అంట. ఇప్పుడు సునీత కొత్తగా యాడ్ అయింది. అప్పట్లో చంద్రబాబును ఒక్కడనే బ్లేమ్ చేశారు, ఇప్పుడు సునీతని యాడ్ చేశారు. ఆస్తుల కోసం సునీత చంపడం ఏంటారు నాయన? వివేకానందరెడ్డి చనిపోవటానికి ముందే ఆస్తులన్నీ సునీతకు బదిలీ అయిపోయాయి. ఇంకా వివేకానందరెడ్డి పేరు మీద 1 కోటి 2 కోట్లు విలువ చేసే ఆస్తులు కూడా లేవు. అది నేను చెప్పలా, షర్మిలే చెప్పింది. ఆస్తుల కోసం హత్య జరిగింది అనేది బచ్చి అబద్ధం. ఆస్తులు ఆల్రెడీ సునీత పేరు మీదే ఉన్నాయి. మరి ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏమైనా బదిలీ చేశారంటే కానే కాదు, ముందే బదిలీ అయిపోయినాయి. అలా చంపాలంటే సునీతని చంపాలి. ఎవరైనా ఆస్తి కోసం ప్లాన్ చేస్తే సునీతని చంపాలా? ఎందుకంటే ఆస్తులన్నీ సునీత పేరు మీద ఉన్నాయి. వివేకానందరెడ్డిని చంపడానికి 40 కోట్లు సుపారీ ఎవడిచ్చాడు? ఆయన పేరు మీద ఉందో 2-3 కోట్ల రూపాయల ఆస్తులు. మరి వాటి కోసం 40 కోట్లు సుపారీ ఇచ్చి ఆయన్ని చంపించాల్సిన అవసరం ఎవరికి ఉంది? కాబట్టి ఇది రాజకీయ కోణంలో జరిగిన హత్య. సిబిఐ కూడా ఏం చెప్పింది? కేవలం ఎంపీ పదవి విషయంలో జరిగిన హత్య కదా. వైఎస్ వివేకానంద చంపింది ఎవరు? ఇంకెవరు? భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, వీళ్ళే. ఇంకా దానికి క్వశ్చన్ మార్క్ ఎందుకు? వాళ్ళే కదా. సిబిఐ చెప్పింది వాళ్ళ పేర్లే కదా, నువ్వు వీళ్ళ పేర్లు ఏం చెప్పలేదు కదా సిబిఐ. నువ్వు వేసుకున్నావు అంతే, నీ పత్రిక కాబట్టి, నీ దిగజారుడుతనం కాబట్టి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడే ఇప్పుడు అమాయకంగా హత్య చేసింది ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు. అమాయకంగా ప్రశ్నించడం ఏంటి, ఆందోళనతో ప్రశ్నించడం ఏంటి? హత్య చేసింది ఎవరు అని అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీరుంది. ఎందుకంటే చంపలేదు అని మీరు భుజాలు తడుముకుంటున్నారు కాబట్టి మరి చంపింది ఎవరు? చంపలేదని మీరు అంటున్నారు, మరి చంపింది ఎవరు? ఎవడో ఒకటి చంపాలి కదా. అసలు ఆ రోజు గుండెపోటు అని చెప్పి సాక్షికి చెప్పింది ఎవడు? మొదట గుండెపోటు అని చెప్పి విజయసాయిరెడ్డికి చెప్పింది ఎవరో? ప్రెస్ మీట్లో మొట్టమొదటి గుండెపోటు అని మాట్లాడిన వ్యక్తి విజయసాయిరెడ్డి. నిన్న సునీత ఒక ప్రశ్న అడిగింది మన ప్రెస్ మీట్ పెట్టి, ఆ తర్వాత వీళ్ళకి వణుకొచ్చి వార్త రాశారు. ఏమని అడిగింది ప్రశ్న? ఏమని అడిగింది సునీత? ఆ రోజు గొడ్డలతో చంపారని జగన్మోహన్ రెడ్డి మీడియాతో చెప్పాడు. గొడ్డలితో చంపారని జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు? ఎందుకంటే బాహ్య ప్రపంచానికి అప్పటి వరకు ఏ ఆయుధంతో చంపారో ఎవరికీ తెలియదు. ఆ గొడ్డలు అక్కడ లేనే లేదు, స్పాట్లో మాయం చేశారు. తర్వాత విచారణలో పట్టుకున్నారు గొడ్డల్ని కదా. మరి గొడ్డలతో చంపారని జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు? భారతీరెడ్డి చెప్పాలి ఆ మాట. ఎందుకంటే మీరే కదా రాసింది ఇక్కడ. మరి గొడ్డలతో చంపారు ఎలా తెలుసు అని చెప్పి సునీత అడుగుతుంది, సమాధానం చెప్పు. ఇప్పుడు నేను ఒక ఘటన జరిగింది, ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు రక్తం మడుగులో, అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఒక వస్తువుతో చంపారని నేను ఎలా చెప్పగలను? అది గుణపం కావచ్చు, పలుగు కావచ్చు, పార కావచ్చు, లేకపోతే ఇంకో బలమైన రాడ్డు కావచ్చు, ఏదైనా కావచ్చు కదా. మరి గొడ్డలి అని జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు?
రాయి నీ సాక్షిలో. సునీత అడిగింది కదా, రాయి నీ సాక్షిలో పెట్టి. నీ భర్తనే కదా అడిగింది, జగన్మోహన్ రెడ్డినే కదా, రాసింది నువ్వే కదా, మరి దాన్ని కూడా రాయి, ప్రజలందరికీ తెలుస్తుంది కదా. ఇది వారం రోజుల్లో తేల్చాల్సిన కేసు అని చెబుతున్న వివేక కుమార్తె నర్రెడ్డి సునీత హత్య జరిగాక 2 నెలల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడిని ప్రశ్నించనే లేదు. అంతేకాదు హత్య చేశానని తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు మరికొందరితో కలిసి వివేకాను తానే గొడ్డలతో నరికానని అంగీకరించిన దస్తగిరి ఇప్పుడు జైలు నుంచి విడుదలై దర్జాగా బయట తిరుగుతున్నాడు. ఈ అక్రమ సంబంధం ఇవన్నీ కూడా వీళ్ళు సృష్టించినవి. ఎక్కడా కూడా దస్తగిరి ఈ మాటలు చెప్పలేదు. ఇవన్నీ కూడా సాక్షి సృష్టించినటువంటి కట్టు కథలు. ఈ అక్రమ సంబంధం, రెండో పెళ్ళి, ఈ నీతి జాతి లేని వాళ్ళు ఎంత దిగజారుతారంటే అప్పటి వరకు వివేకానంద రెడ్డి రెండో పెళ్లి గురించి ఎవరికి బాహ్య ప్రపంచానికి తెలియదు పెద్దగా. కానీ అక్రమ సంబంధం ఉందని చెప్పి బయటికి తీసిన నీచులు వీళ్ళు. వైఎస్ ఫ్యామిలీ సొంత ఫ్యామిలీనే అక్రమ సంబంధం ఉందని అంటగట్టారు. ఎంత దిగజారిపోతారంటే కేసును తప్పించడం కోసం, వీళ్ళ మీదకి రాకుండా ఉండడం కోసం అక్రమ సంబంధాన్ని కూడా అంటగట్టిన నీచమైన చరిత్ర. అది నిజమా కాదా అనేది మనకు సంబంధం లేని విషయం. కానీ అంటగట్టిన చరిత్ర మాత్రం జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీదే. ఇంతకంటే నీతి జాతి లేని ఫ్యామిలీ ఇంకొకటి ఉండదు. అలాంటి షర్మిలను అనలేదా నువ్వు వాళ్ళ రాజశేఖర రెడ్డి కూతురివే కాదని? ఇక అందులో వివేకానంద రెడ్డికి అక్రమ సంబంధం అంటగట్టడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది? ఇక నువ్వు ఇక్కడ ఏమంటున్నారక చంద్రబాబు నాయుడు 2 నెలల అధికారంలో ఉన్నాడు కదా, ఎందుకు తేల్చలేదు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు 2 నెలల అధికారంలో ఉన్నాడు, తేల్చలేదు, ఓకే వదిలేయి. అప్పుడు ఎన్నికలు కూడా ఉంది, ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు సిట్టు విచారణ జరుగుతున్న సమయంలోనే ఎన్నికలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి 2 సిట్లు వేశాడు, ఎందుకు తేల్చలేదు? పోనీ చంద్రబాబు నాయుడు ఉన్నాడని ఎందుకు తేల్చలేదు అందులో? పోనీ నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు సునీత చంపేసి ఉంటుందని ఆస్తుల కోసం, మరి సునీత ఉందని చెప్పి అప్పుడు ఎందుకు తేల్చలేదు అంటున్నా నేను. సిట్లో 2 సిట్లు, 1 కాదు 2 సిట్లు వేశారు, ఎందుకు తేల్చలేదు? గుడ్డి మీద ఏకలు మీకడే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళకి అధికారంలో ఉండి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉండి సిగ్గు శరం ఉందా రాయటానికి? 5 ఏళ్ళ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. 2 నెలల అధికారంలో ఉన్నటువంటి చివరిలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదని అడుగుతున్నావు. ఎవడన్నా ఇంటే తెగిపోయిన పాత చెప్పుతో చెంపలు వాయిస్తారు. ఎవడన్నా ఇంటే 5 ఏళ్ళు ఉండి నువ్వు పీకింది లేదు. ఇక్కడ 2 నెలల అధికారంలో ఉన్న చంద్రబాబు ఆయన ఏం చేస్తాడు? 2 నెలలు సిట్ వేసాడు. విచారణ జరుగుతుంది. నీ కేసులు 10 ఏళ్లకు పైగా నీ కేసులు ఎట్లా నడుస్తున్నాయి? ఇప్పుడు నీ కేసులు ఎట్లా నడుస్తున్నాయి? 10 ఏళ్లకు పైగా వాయిదాలు తీసుకుని తేలిపోయిందా? వెంటనే 2-3 నెలల్లో తేలిపోయినాయా? తేలలేదు కదా. కాబట్టి సిబిఐ విచారణకి ఇచ్చారు. మరి సిబిఐ విచారణకి ఇచ్చిన తర్వాత నువ్వు వేసిన వీళ్ళలో ఎవరినైనా అరెస్ట్ చేసిందా? చేయలేదు కదా. మరి వీళ్ళ బొమ్మలు ఎలా వేసావు నువ్వు? పైగా ఇప్పుడు వీళ్ళంతానంట చంద్రబాబు నాయుడు ఒక మీడియాకు సెలబ్రిటీ అయిపోయాడంట. అలాగే అప్పుడు ఫోన్లు చేసి చెప్పిన ఆదినారాయణ రెడ్డి తర్వాత బీజేపీలోకి ఫిరాయించాడట. సరే, పార్టీలు మార్చడం అనేది కామన్గా జరిగేది. ఒకవేళ నిజంగా బీజేపీ వల్లే అయితే ఈ కేసులో మొదటి నుంచి నువ్వు అడ్డుకునే ప్రయత్నం చేసిన మాట వాస్తవమేనా నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు అవినాష్ రెడ్డి దర్జాగా బయట తిరుగుతున్నాడు అంటే, హత్య చేసిన హంతకుడు అయ్యుండి కూడా బయట తిరుగుతున్నాడంటే నువ్వు ఆ బీజేపీని అడ్డం పెట్టుకుని కాపాడుకుంటూ వచ్చావు కాబట్టి, ఈరోజు బయట తిరుగుతున్నారు. ఇకపోతే తండ్రి 2వ వివాహంపై సునీత ఆమె భర్త ఆగ్రహం. 2వ భార్య షమీంకు బెదిరించిన సునీత భర్త బావ తండ్రి వీరునామా రాస్తానని చెప్పడంతో అడ్డు తొలగించే కుట్ర. వివేక మరణించాక ఆయన ఆస్తులన్నీ సునీతకు బదలాయింపు. ఇది పచ్చి అబద్ధం. ఈ వివేక చనిపోయిన తర్వాత ఆస్తులు సునీతకు బదలాయింపు అనేది పచ్చి అబద్ధం. వివేకానందరెడ్డి బ్రతికున్న సమయంలోనే ఆస్తులు మొత్తం సునీతకు వెళ్ళిపోయాయి. కేవలం 2-3 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు మాత్రమే అప్పటికి వివేకానంద రెడ్డి పేరు మీద ఉన్నాయి. ఈ విషయం స్వయంగా సొంత కుటుంబం అయినటువంటి షర్మిల చెప్పింది. వీళ్ళు చెప్తే పోనీ అబద్ధమే. షర్మిల చెప్పింది. పోనీ చనిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు ఆస్తులు మొత్తం అనడానికి ఆధారాలు ఉన్నాయా? రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారానే కదా బదిలీ కావాలి, ఉత్తినే కావు కదా. మరి ఆధారాలు ఉన్నాయా? నువ్వే కదా ముఖ్యమంత్రి, ఏది ఆధారాలు బయటపెట్టు. పోనీ 2-3 కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల కోసం 40 కోట్లు సుపారీ ఇస్తాడా? ఏ నిద్రమోహం ఎదవైనా 3 కోట్ల ఆస్తుల కోసం 40 కోట్లు సుపారీ ఇస్తాడా? ఎవడిస్తాడు? 40 కోట్ల సుపారీ ఇచ్చే దొమ్మ ఎవడుకుంది? 3 కోట్ల ఆస్తుల కోసం 40 కోట్ల సుపారీ ఇచ్చే దొమ్మ ఎవడుకుంది? మరి ఇలాంటి చిన్న లాజిక్లు మర్చిపోయి ఇలా రాస్తే ముఖం మీద నిజంగానే కాండ్రించి ఉమ్మేస్తారు. నాడు అధికారంలో ఉండి దర్యాప్తును నీరుగార్చిన చంద్రబాబు ఆ 6 వారాలు సాక్ష్యాధారాలు లేకుండా చేయడమే ఆయన పని అంట. సాక్ష్యాధారాలు ఎందుకు లేవురా నాయన? నరికిన గొడ్డలతో దగ్గర నుంచి నరికిన వ్యక్తి వరకు అందరూ దొరికారు కదా. చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలను తారుమారు చేస్తే ఈరోజు దస్తగిరి ఎలా దొరికాడు, అవినాష్ రెడ్డి ఎలా దొరికాడు, భాస్కర్ రెడ్డి ఎలా దొరికాడు, శివశంకర్ రెడ్డి ఎలా దొరికాడు, వీళ్ళంతా
గంగిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి మామ గంగిరెడ్డి, భారతీరెడ్డికి సోయానా తండ్రి, ఆ రోజు వివేకానంద రెడ్డి శవాన్ని కుట్లేసిన వ్యక్తి సిబిఐ నోటీసులు ఇస్తే కరోనాను ఆసుపత్రికి వెళ్ళి సెమ్మయ్య వచ్చాడు. ఏం జరిగిందో మాకు తెలియదు. సిబిఐ నోటీసులు ఇచ్చింది విచారణకు రావాలని. గుండెపోటుతో చనిపోయిన వ్యక్తికి మీరు కుట్లు ఎలా వేసారని అడగడానికి రమ్మందే. మరి గుండెపోటు కుట్లు వేస్తారని మనకు తెలియదు. ఆ వస్తానన్నాడు, కరోనాను హాస్పిటల్కి వెళ్ళాడు, సెమ్మయ్య వచ్చేసాడు. ఏం చెప్తాం మరి దానికి? ఏం చెప్తాం ఇప్పుడు మరి దానికి? నువ్వు రాయలేదే అక్కడ? సిబిఐ నోటీసులు ఇచ్చిన గంగిరెడ్డి సెమ్మయ్య వచ్చాడని రాయలేదే? ఎందుకు రాయలా? ఇలాంటివి లాగితే చాలా వస్తాయి. పట్టుకు లాగితే, తీగ పట్టుకు లాగితే డొంకంతా కదులుద్ది. ఆల్రెడీ సిబిఐ కదిలిచ్చింది కదా, తాడేపల్లి కోట వరకు నోటీసులు ఇచ్చింది కదా, రేపో మాపో ఇస్తుంది, మీకు కూడా నోటీసులు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇక తన రాజకీయ ప్రత్యర్థులను ఇరికించాలనేది చంద్రబాబు పన్నాగమాట. అలా ఇరికించాలని ప్రయత్నం చేసి ఇలా దొరికిపోయింది అడ్డంగా. ఈరోజు సంబంధం లేని వ్యక్తులను నువ్వు ఇక్కడ వేసావు. సంబంధం సరే, ఇందులో దస్తగిరి అంటే ఆల్రెడీ ఒప్పుకున్నాడు, నేనేం పుణ్యపురుషుడని చెప్పలా, నేను చంపిన మాట వాస్తవమే, నేను చంపిన వాళ్ళలో నేను ఉన్నా. నాతో పాటు అవినాష్ రెడ్డి ఉన్నాడు, భాస్కర్ రెడ్డి ఉన్నాడు, శివశంకర్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు. అది కూడా చెప్పాడు కదా. మరి చంపాడని ఒప్పుకున్నాడని చెప్పినోడివి, తనతో పాటు ఉన్నవారు అని చెప్పారు కదా, మరి అందెందుకు ఒప్పుకోవు నువ్వు? కాబట్టి ఈరోజు భారతీరెడ్డి కడుపు మంట కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కడుపు మంట కానివ్వండి, సునీత బయటకు వచ్చి మాట్లాడటం నిజాలు. నువ్వు కేసు పెడితే నాకు 12వ కేసు అవుద్ది, బీజేపీలోకి అవినాష్ రెడ్డి పోతాడని చెప్పి మాట్లాడింది నువ్వే కదా. నువ్వు కేసు పెడితే బీజేపీలోకి వెళ్ళిపోతాను అంటున్నాడు అంటే అర్థం ఏంటి? నీ పాత్ర ఉందనే కదా. కేసు పెడితే నా మీద 12వ కేసు అవుద్ది అన్నావు అంటే ఆ కేసులో నీ పాత్ర ఉందనే కదా అర్థం. నువ్వు భయపడ్డావనే కదా. ఆ రోజు సునీతను నువ్వు బెదిరించావు కదా. మరి ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి కదా మనం. సునీత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. సునీత అడిగింది కదా. నువ్వు చెప్పగలదువా నేను అనలేదు బీజేపీలోకి వెళ్తాడని, నేను అనలేదని నువ్వు చెప్పగలదువా? సిబిఐ కూడా తన వాంగ్మూలంలో చెప్పింది, సిబిఐ కూడా చెప్పింది ఈ విషయాన్ని. ఇది మొత్తంగా వివేక హత్య కేసులో అసలు దోషులు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి. కానీ వారిని తప్పించడం కోసం ఈరోజు కేసుతోనే సంబంధం లేని చంద్రబాబు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, సునీత, అలాగే రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా కేసులో ఇరికించే ప్రయత్నం చేసి, కేసులో కాదులేండి వాళ్ళ పేపర్లో మాత్రమే, కేసులో ఇరికించే అంత దొమ్మేళ్ళకి లేదు, ఇరికించి ఈరోజు ప్రజల్లో అబాసు పాలు చేసి వీళ్ళేదో పత్తితుల్లాగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలకు ఈ అంతకులు ఎవరు, వారిని కాపాడుతుంది ఎవరనేది రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు.